లేడీ డాన్ నిడిగుంట అరుణ అరెస్ట్ అయ్యారు. అద్దంకి టోల్ ప్లాజా దగ్గర అరుణను పోలీసులు అరెస్ట్ చేశారు. కారులో విజయవాడ వైపు వెళ్తుండగా అదుపులోకి తీసుకున్నారు. అరుణతో పాటు ఆమె చెల్లి, తల్లి, కుమారుడిని అరెస్ట్ చేసి కోవూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు. జీవిత ఖైదీ శ్రీకాంత్ పెరోల్ మంజూరు విషయంలో అరుణ కీలక పాత్ర పోషించారు. కుటుంబ సమేతంగా కారులో పారిపోతున్న అరుణను పోలీసులు అరెస్ట్ చేశారు. లేడీ డాన్ నిడిగుంట అరుణ అరెస్ట్ అయ్యారు. అద్దంకి టోల్ ప్లాజా దగ్గర అరుణను పోలీసులు అరెస్ట్ చేశారు. కారులో విజయవాడ వైపు వెళ్తుండగా అదుపులోకి తీసుకున్నారు. అరుణతో పాటు ఆమె చెల్లి, తల్లి, కుమారుడిని అరెస్ట్ చేసి కోవూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు. జీవిత ఖైదీ శ్రీకాంత్ పెరోల్ మంజూరు విషయంలో అరుణ కీలక పాత్ర పోషించారు. కుటుంబ సమేతంగా కారులో పారిపోతున్న అరుణను పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చరిత్ అందిస్తారు. చరిత్, నిడిగుంట అరుణను పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు ప్రస్తుతం అరుణ ఎక్కడున్నారు? వారి కుటుంబ సభ్యులను కూడా అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? లేడీ డాన్ గా నెల్లూరులో ఒక వారం రోజులు హల్చలైనటువంటి నిడిగుంట అరుణనైతే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె విజయవాడ వైపు పారిపోతుండగా అద్దంకి వద్ద పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని కోవూరు పోలీస్ స్టేషన్ కి అయితే తరలించారు. ఆమెపై అయితే మాత్రం 420 చీటింగ్ కేసు అయితే నమోదు చేసినట్టు కూడా మనకు సమాచారం అయితే అందుతున్న పరిస్థితి ఉంది చెప్పాలి. అయితే 24 ఏదైతే హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత ప్రెస్ మీట్ పెట్టిన 24 గంటల వ్యవధిలోనే ఆ ఏదైతే అరుణను అదుపులోకి తీసుకోవడం, అరుణకు సంబంధించినటువంటి పూర్తిగా కూడా పోలీసులు స్ట్రిక్ట్ గా వ్యవహరించడం అయితే సర్వత్రా ఆసక్తి అయితే నెలకొందనే చెప్పాలి. ఏదైతే శ్రీకాంత్ రౌడీ షీటర్ శ్రీకాంత్ పెరోలు పై అయితే మాత్రం పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతామంటూ కూడా వంగల్పూడి అనిత హోమ్ మినిస్టర్ తెలియజేసినటువంటి నేపథ్యంలో ఈ రోజు అరుణ అరెస్ట్ మాత్రం కీలకంగా మారినటువంటి పరిస్థితి ఏంటో చెప్పాలి. అరుణ ఈ మధ్యన మీడియాతో మాట్లాడుతూ అనేక రకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఎక్స్ మినిస్టర్ కుమారుడికి 11 లక్షల రూపాయలు అందించారంటూ ఒక ఆరోపణ. ఏదైతే తనకు వైసీపీలో గానీ ఇంకా టీడీపీలో గానీ సన్నిహితమైన సంబంధాలు ఉన్నాయంటూ కూడా ఆమె సోషల్ మీడియాలో చెప్పడము, అలాగే ఆమె ఏర్పాటు చేసినటువంటి దిశ యాప్, దిశ వైసీపీ ప్రమోటర్ గా ఇలా రకరకాలైనటువంటి హోదాల్లో పోలీసుల వ్యవస్థని ఏకంగా పోలీసుల్ని నియంత్రించినటువంటి శక్తిగా ఎదిగినటువంటి అరుణ ఇక్కడ గతంలో ఎస్పీగా పనిచేసి వెళ్ళినటువంటి ఒక ఎస్పీతో చాలా చనువుగా ఆమె ఉండడము, ఆమెకి సత్సంబంధాలు ఉండడము, ఈ రోజు ఆ ఎస్పీఏ ఈమెకి పూర్తిగా కూడా సహకరించాడు కొన్ని పరిస్థితుల్లో. అంటే ఏదైతే శ్రీకాంత్ కు సంబంధించినటువంటి వైద్యశాలకు తీసుకెళ్లేటప్పుడు అక్కడ ఉన్నటువంటి ఏఆర్ కానిస్టేబుల్ నియంత్రించడంలో కూడా ఎస్పీ ఈమెకు సహకరించినటువంటి ఆరోపణలు అయితే ఉన్నాయి. ఏదైతే నిడిగుంట అరుణకు సంబంధించినటువంటి అనేక రకమైన ఆరోపణలు, అనేక రకమైనటువంటి అపోహలు ఈ మధ్యకాలంలో చక్కర్లు కొట్టాయో ఈ రోజు కోవూరు పోలీస్ స్టేషన్ కి అయితే అరుణాను తరలించడం, అరుణాని మాత్రం సమగ్రమైన విచారణ జరిపేటటువంటి అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. ఈ రోజు అరుణ తన కుమారుడు, చెల్లి, తల్లితో కలిసి విజయవాడ వైపు వెళ్లిపోయేటటువంటి పరిస్థితుల నేపథ్యంలో పూర్తిగా కూడా పోలీసులు ముందస్తు సమాచారం నేపథ్యంలో అడ్డంకులైతే అదుపులోకి తీసుకుని కోవూరు పోలీస్ స్టేషన్ కి అయితే తరలించారు. అరుణాన్ అయితే మాత్రం 420 చీటింగ్ కేసు నమోదు చేసి ఆమెపై అయితే మాత్రం విచారణ చేపట్టేటువంటి అవకాశం అయితే ఉంది. ఏదైతే హోమ్ మినిస్టర్ ఇచ్చినటువంటి ఏదైతే నిన్న ప్రెస్ మీట్ ఉందో దీని వెనక ఎంతటి స్థాయి అధికారులు ఉన్నా ఉపేక్షించేది లేదు. ఇలాంటి అసాంఘిక శక్తులను అయితే పెంచి పోషించింది జగనే. కూటమి ప్రభుత్వంలో వాటి ఆటలు సాగవంతూ కూడా అనిత తెలియజేసిన పరిస్థితి. ఇప్పుడు అరుణ అరెస్ట్ నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, ఎలాంటి నిగ్గు తేలేటటువంటి నిజాలు రాబోతున్నాయి, ఎలాంటి ఉన్నతాధికారులు ఈ కుట్రకోణంలో దాగి ఉన్నారు అనేటటువంటి విషయాలు తెలుసుకునేందుకు మాత్రం ఇటు నెల్లూరు ప్రజలైతే మాత్రం సర్వత్రా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. దీపిక. రైట్ చరిత్, థ్యాంక్ యూ.